అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయదలుచుకున్న టాపిక్ ఏంటి అంటే, సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల వుమెన్ ఎవరైతే ఉన్నారో ఏ విధంగా నెగెటివ్ ఇంపాక్ట్ ఆర్ అగ్రెసివ్ ఇంపాక్ట్ గురవుతున్నారు, నెగెటివ్‌గా ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్న దాని గురించి డిస్కస్ చేయదలుచుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు వుమెన్. చాలా అగ్రెసివ్ నేచర్ అవుతుంది. చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. అది ఏ కారణాల వల్ల వాళ్ళు బిహేవియర్ అగ్రెసివ్‌గా ఉన్నా సరే, అబెట్‌మెంట్ అన్నది మాత్రం నా ఉద్దేశంలోని సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నోటికొచ్చిందల్లా వాగడం వల్ల వీళ్ళు అబెట్ అవుతున్నారు అన్నది నేను అనుకుంటున్నా. ఎగ్జాంపుల్‌గా చూపించాలంటే, ఐ వుడ్ లైక్ టు పుట్ బిఫోర్ యూ వన్ వీడియో. లెటెస్ట్ టేక్ అదే అమ్మాయి ఒక అబ్బాయికి ఇష్టపడిన అబ్బాయికి ఇవ్వకుండా ఒక ఛాన్స్కో లేదా మనీకో సేమ్ తనకు తను ఇచ్చుకుంది. షీజ్ ఇన్ ప్రాఫిట్, ఇక్కడ షీజ్ ఇన్ లాస్, ఇక్కడ షీజ్ ఇన్ ప్రాఫిట్. అలా చూసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. వి కాంట్ జడ్జ్, రైట్? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. ఆమె ఇష్టం. ఆమె ఇష్టపడి ఒక అబ్బాయితో ఉండాలనుకుంటుందా, లేదా ఇష్టపడినా సరే వాడు ఎలానో ముంచేస్తాడు, రేపటి రోజు నేను ఎలాగో నా షిప్ మూలిగిపోతుంది, సో అదేదో నేను బెనిఫిట్ సైడ్ చూసుకుంటా, ఐదర్ ఫర్ మనీ ఆర్ ఎల్స్ చార్జ్, ఏదో ఒకటి తన బెనిఫిట్ ఏదైతే అది తన బెనిఫిషియల్ సైడ్ తను చూసుకుంది అనుకోండి, షీఈస్ ఇన్ ప్రాఫిట్. సో తను చూస్ చేసుకోవడంలో తప్పే లేదు. ఐ వోంట్ బి జడ్జింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్లీ యువర్ చాయిస్. నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు సెలెక్ట్ చేసుకో నీకేం కావాలి. ఇందులో ఉన్నవాళ్ళు ఎవరో నాకు తెలియదు. బట్ ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో చూసాను ఈ వీడియోని. సో, బేసిక్‌గా ఈ వీడియోలో తను చెప్తుంది ఏంటి అంటే, ఆ అమ్మాయి రిలేషన్‌ని అటు కాకపోతే ఇటు, ఇటు కాకపోతే అటు, మనకు మోరల్ బెనిఫిట్ లేకపోతే ఇంకేదో బెనిఫిట్ అయినా చూసుకోవాలి అన్న టైప్‌లో మాట్లాడుతుందా అన్నట్టు నాకు అనిపించింది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. సో, బేసిక్‌గా మనం చూసుకున్నట్లయితే అఫ్‌కోర్స్ మన ఇండియన్ సొసైటీలోని దేర్ ఆర్ many kind of activities happening against women, like many kind of brutal things like rape, matrimonial rape, లేదు అంటే గనక డొమెస్టిక్ వైలెన్స్, హారాస్మెంట్ ఆఫ్ ఉమెన్, be it in a domestic kind of environment or in office environment. సో, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే మేఘాలయ మర్డర్, కోల్హాపూర్ మర్డర్, ఆంధ్రప్రదేశ్ గద్వాల్ మర్డర్, ప్రయాగరాజ్, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే రకరకాల కారణాల వల్ల జరిగిన మర్డర్స్ ఇవన్నీ కూడాన. రీజన్స్ ఏంటి అంటే కొన్ని కేసెస్‌లోనే హారాస్మెంట్ ఆఫ్ హస్బెండ్, ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అఫైర్స్ ఆర్ ప్రీ మ్యాట్రిమోనియల్ అఫైర్స్, ఇటువంటివన్నీ కూడా రీజన్స్ అవుతున్నాయి. అండ్ మరి ముఖ్యంగా ఇంకా పెద్ద రీజన్ ఏంటి అంటే, లవ్‌లో ఉన్నారు అని తెలిసి కూడా అది దాచి పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా పెళ్ళిళ్ళు చేయడం పెద్దవాళ్ళు బలవంతంగా. ఇలాంటివి చేసినప్పుడు ఒక పార్ట్నర్ ఇన్ మ్యాట్రిమోనియల్ రిలేషన్‌షిప్ ఎలా రియాక్ట్ అవుతారు? ముందు పరువు ఇవన్నీ కూడాను ఆలోచించి చాలామంది ఆగిపోయేవారు. అమ్మా, నాన్న పరువులు పోగొట్టకూడదు, లేదు అంటే అమ్మా, నాన్నల్ని ఏడిపించకూడదు అని. బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా, సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయి, సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎక్కువైపోయి, వాళ్ళ పిచ్చ మాటలు విని పిచ్చి పిచ్చి స్టెప్స్‌కి రిసార్ట్ అవుతున్నారు. అది మగైనా కానివ్వండి, ఆడైనా కానివ్వండి. ఎప్పటినుంచో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని వేధించడం, వాళ్ళ చావులకు కారణాలవ్వడం, వాళ్ళని చంపడాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు దానికి కంప్లీట్‌గా రివర్స్ సినారియో నడుస్తా ఉంది. ఇది ఎందుకవుతుంది అంటే, ఇప్పుడు నేను ఇందాకల మాట్లాడిన అంశాలు. ఇప్పుడు ఇంత వయలెంట్ స్టెప్స్‌కి రిసార్ట్ అయ్యే బదులు కోర్ట్స్‌ని అప్రోచ్ అవ్వచ్చు కదా! ఇప్పుడు మగవాళ్ళు అంటే విడాకులు తీసుకోవాలి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హావ్ టు బి కవర్డ్. చాలా థింగ్స్ సెటిల్ అవ్వాలి. అదే ఆడవాళ్ళు విడాకులు తీసుకోవాలంటే ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్ నౌడేస్ కోర్ట్స్‌లోని. సో, వై రిసార్ట్ టు సచ్ కైండ్ ఆఫ్ హేస్టీ అండ్ డిజాస్ట్రస్ అండ్ బ్రూటల్ స్టెప్స్?
ఇది నా ఒపీనియన్. చాలామంది నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వచ్చు. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ థింక్.